జీవీఎంసీ 7వ వార్డు మధురవాడలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయం వద్ద సుమారు 2,80,00,000తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీసీ డ్రైన్స్, బీటీ రోడ్లు, శ్మశాన వాటిక వంటి పనులను ఎమ్మెల్యే గంటా ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాలకు భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ, పిల్ల వెంకట్రావు వారు కలిసి సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని వార్డు పరిధిలోని ఎన్జీఓఎస్ కాలనీలో నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. అధికారులు దృష్టి సారించి వార్డుల్లో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, విద్యుత్ దీపాల ఏర్పాట్లు మరియు పారిశుద్ధ్య సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా 7వ వార్డు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అభివృద్ధిని ప్రజల చెంతకు తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జీవీఎంసీలోని 7వ వార్డులో దాదాపు 7,30,00,000 రూపాయల వ్యయంతో 18 రకాల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అభివృద్ధి అంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధి అనే విషయం మనం గతంలో కూడా 2014-19 సంవత్సరంలో అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో దాదాపు 4,700 కోట్ల రూపాయలతోటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఏదైతే ఈ జీవీఎంసీ పరిధిలోని ఈ మధురవాడలో ఉన్న ప్రధాన వార్డుల్లో కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేకపోతే ఇతర పార్కులు కానీ, అటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మనం చేసుకోవడం జరిగింది. మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా ఆ రోజు మనం మొదలుపెట్టి కొంత వర్క్ కంప్లీట్ చేసుకొని ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అవి కూడా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్ళు ఏమాత్రం వాటిని పట్టించుకోకపోతే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా ఈరోజు రివ్యూ చేసి ఆ మిగిలిపోయిన పనులన్నీ కూడా మనం చేసుకునే పరిస్థితి కూడా వస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ 16 నెలల పరిపాలనా కాలంలో దాదాపు 150 కోట్ల రూపాయలతోటి ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రత్యేకించి 7వ వార్డులో కార్పొరేటర్ మంగమ్మ నాయకత్వంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి జీవీఎంసీ ఆమోదం ఇవ్వటం, అవన్నీ కూడా ఈరోజు ఒక్కరోజే 7,30,00,000 రూపాయలతోటి మనం స్టార్ట్ చేసుకున్నామంటే ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అవుతాయో అంతా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇందులో సీసీ రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, అలాగే బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని రకాల ఎక్కడ కాలనీలో పబ్లిక్ డిమాండ్ ఉంటుందో, వాళ్ళ అవసరం ఉంటుందో అవన్నీ కూడా కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు నా దృష్టికి అలాగే జీవీఎంసీ దృష్టికి తీసుకెళ్ళి ఆ వర్క్లని కూడా శాంక్షన్ చేసుకొని అవి కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, మన మధురవాడ ప్రాంతం అనేది ఒక హైదరాబాద్లో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఎలాగ అభివృద్ధి చెందుతుందో అలాగా అభివృద్ధి చెందే ప్రాంతం అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. శరవేగంగా ఏదైతే వైజాగ్లో మైగ్రేషన్ పబ్లిక్ పాపులేషన్ పెరుగుతూ ఉందో అందులో మెయిన్ పోర్షను ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు రాష్ట్రంలోనే బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీగా భీమిలి ఉంది. 3,75,000 మంది ఓటర్స్ తోటి స్టేట్లోనే హైయెస్ట్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీగా మంది ఇప్పటికే చేతుల్లోకి ఎక్కింది. మరి అటువంటి ఈ ప్రాంతంలో మరొక ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఇది ఒక స్లమ్గా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మొన్న మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. ప్రధానంగా ఏదైతే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలాగే సేఫ్ డ్రింకింగ్ వాటర్ కానీ, 24/7 పవర్ కానీ, ఇవన్నీ కూడా మంచి ప్రధానమైన రహదారులు కానీ ఇవన్నీ కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వమైన అందరికీ ఒక ప్రణాళిక కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తొందరలోనే మధురవాడకు సంబంధించి ఒక 590 కోట్ల రూపాయలతోటి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం అమృత్ కింద. అలాగే ఇంకొక 500 కోట్ల రూపాయలతోటి మంచినీటికి సంబంధించి కూడా అదొక కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం త్వరలోనే చేసుకుంటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మనకు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం వచ్చే సంవత్సరం జూలై కల్లా స్టార్ట్ అవుతూ ఉంది. వన్స్ అది స్టార్ట్ అయిందంటే ఆ అంతర్జాతీయ విమానాశ్రయానికి నగరానికి మధ్యలో ఉన్న ప్రాంతం ఇప్పటికో పక్క టీసీఎస్, లేకపోతే కాగ్నిజెంటు, యాక్సెంచరు, సిఫీ లాంటివి ఎన్ని వచ్చినాయి. త్వరలోనే గూగుల్ అంటే రాబోతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా విశాఖపట్నానికి రాబోతూ ఉన్నాయి. మరి రేపు 14-15 విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 13 రాత్రికి ఇక్కడికి వస్తున్నారు.
ఆ 2 రోజుల పాటు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలతోటి ఎంఓయూలు అవుతా ఉన్నాయి. దాదాపు ఇంకొక 7-8 లక్షల మందికి యువతకి ఉపాధి లభించే అవకాశాలు కూడా కలగబోతూ ఉన్నాయి. వీటితో పాటు మన మినిస్టర్ గారితో మాట్లాడి జీఎంసీ కమిషనరు, అలాగే విఎంఆర్డీఏ కమిషనరు, జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏదైతే ఫ్యూచర్ అభివృద్ధి గురించి కూడా మనకి ప్రధానంగా 3 రూరల్ మండలాలు ఉన్నాయి. పద్మనాభం, ఆనందపురం, భీమిలి రూరల్. ఈ 3 మండలాలను కూడా విశాఖ కార్పొరేషన్లో విలీనం చేయాలని చెప్పి కూడా ప్రతిపాదన ఇచ్చాం. దాని మీద కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఆ 3 మండలాలు కూడా కార్పొరేషన్లో విలీనం కాబోతూ ఉన్నాయి. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే భీమిలి రహదారి 3 మెయిన్ రోడ్లు ఉన్నాయి. బీచ్ రోడ్డు, అలాగే మెయిన్ రోడ్డు, దాంతోపాటు టెంపుల్ రోడ్డు. ఆ 3 రోడ్లు కూడా వైండింగ్ చేయడంతో పాటు భీమిలి టు తగరపలస ఆ రోడ్డు వైండింగ్, ఇవన్నీ కూడా ఆల్రెడీ అధికారులతో చెప్పాం. దాని మీద ఇప్పటికే రకరకాల దాంట్లో స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడారు. ఎంత మనం ఫైనల్గా చేయాలి, ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్లు దెబ్బతింటున్నాయి, వాళ్ళకి ఏ విధంగా కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. తొందరలో దానికి కూడా ఒక యాక్షన్ పెట్టి ఆ రోడ్లు వైండింగ్ కూడా చేస్తామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, ఈ అభివృద్ధికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి